720కి పైగా మెసేజ్లు. అది నిన్న రాత్రి వరకు. నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మెసేజ్లు వచ్చాయో ఇంకా నేను చూసుకోలేదు, లెక్క పెట్టాలి. మొన్న నేను ఒక వీడియో పెట్టా. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టి ఎన్నికల తర్వాత ఎక్కడికో వెళ్ళి బ్రతుకుతున్నారో వాళ్ళు దయచేసి నన్ను సంప్రదించండి అని చెప్పేసి నేను ఒక మెసేజ్ పెడితే నిజంగా వచ్చిన మెసేజ్లు చూసి నాకు ముందు ఆశ్చర్యం వేసింది, భయం వేసింది. ఇంతమంది, అది నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు టోటల్గా మెసేజ్లు చూసుకోలేకపోయినా నేను. అందులో కొంతమందికి అంటే దాదాపుగా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10-10:30 వరకు నేను ఫోన్లు చేసుకుంటూనే కూర్చున్నా. వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వినుకుంటూనే కూర్చున్నా. కేవలం పల్నాడు జిల్లాలో ఈ సంఘటనలు జరిగినాయని చెప్పేసి మనలో కొంతమంది అనుకుంటూ ఉంటాం. కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంఘటనలు రికార్డు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఒక వ్యక్తితో మనము ఈ వీడియోలో మాట్లాడదాం. ముందు ఆయన మాటలు వినండి, దాని తర్వాత నేను డీటెయిల్లోకి వెళ్తా, మరికొన్ని డీటెయిల్స్ మీ అందరికీ చెప్తాను. దయచేసి కొంచెం జాగ్రత్తగా వీడియో చూడడం మాత్రమే కాదు, దయచేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడము అసలు మర్చిపోవద్దు. జాగ్రత్తగా వినండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి మీ పేరేంటి? సార్ నాది సత్యసాయి జిల్లా, ఓకే, కదిరి తాలూకా, నంబులపులకుంట మండలం, ఎదురుదన గ్రామం, దాసరవానిపల్లి సార్. ఓకే, మీ పేరేంటి? నా పేరు రామయ్య సార్, మారెల రామయ్య సార్. రామయ్య గారు, చెప్పండి ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి, చెప్పండి సమస్య ఏంటి? సార్ నేను గత రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పటి నుండి నేను కాంగ్రెస్ సార్. తర్వాత రాజశేఖర్ రెడ్డి సార్ కాలం అయిపోయిన తర్వాత నేను వైసీపీలో ఉన్నాను సార్. ఓకే, వైసీపీలో ఉన్న తర్వాత వైసీపీలో ఉన్నంతకాలం, వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం నేను ఎవరిని ఏ ఒక్క పొల్లంత మాట కూడా అనిలా, ఒకరి జోలికి వీళ్ళ ఒకరు ఏమి అనిలేదు సార్. ఓకే, మా ఊర్లో మా బీసీలలో నేను, మా పెదనాయన కొడుకు మారెల అంజనప్ప, మారెల రామయ్య ఇద్దరే సార్ మాకు, మేము వైసీపీ. ఓకే, వీటిలో మా తమ్ముడు సార్, అతను అంజనప్ప అనే అతను, ఆ పిల్లోనికి అంత టెక్నాలజీ లేదు. నేను ఒక కరెంట్ మెకానిక్ ను, నేను మాత్రం జనాల్లో తిరుగుతా అంట, నాయకుల దాకా పోతా అంట. నాకు నాయకుల దాకా ఆడ కొంచెం అంతో ఎంతో ప్రాపరాలిటీ అయినా సార్ నేను. ఓకే, అయినప్పటికీ వైసీపీ గవర్నమెంట్ అయిపోతానంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి సార్ నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఓకే, ఇబ్బందులు అంటే ఏం చేసినారు సార్? నాది 2 వీలర్ సార్, 2 వీలరు 7044 బండి నెంబర్. సరే, బండి నెంబర్ ఎందుకులేండి, చెప్పండి. 7044 బండి 2 వీలరు, స్పెండర్ ప్లస్. టీడీపీ గెలిచిన 15 రోజులకు కొడివిలు తీసుకొని 6:30కి చెట్టును నరికినారు సార్. కొడవలు తీసుకొని బండిని నరికినారు? అవును సార్. అది కూడా నేను మీడియాలో మాట్లాడొచ్చినా సార్. జగన్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరే మాట్లాడొచ్చినా సార్ మీడియాలో. కొడువిలతో నరుకుతూ మళ్ళీ నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కంప్లైంట్ ఇవ్వకపోతూ వాళ్ళంతకు వాళ్ళు మండల కన్వీనర్ వచ్చి కంప్లైంట్ రామయ్య అని పిల్లంపి అడిగి పోయిన తర్వాత నీకు బండి రిపేర్ చేపిస్తాము, గలాటలొద్దు ఏమొద్దు అన్నారు సార్. సరేలేని గమ్మున వచ్చినాను సార్. గమ్మున వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నా మీదకి భారీ స్థాయిలో ఏం చేసుకుంటావో చేసుకోకపోయి నాకు బండి రిపేర్ చేయించింది లేదు. వాళ్ళు మాట్లాడి ఎన్ని కేసులు పెడతావో పెట్టుకోపో, ఇంకెన్నిసార్లు నరుకుతాం చూడు, నీ కథ చూస్తాము అని అన్నారు సార్. అన్నప్పటికీ మళ్ళా తర్వాత ఒక 30-40 మంది ఇంటి మీదకి వచ్చినారు సార్. అంతా టీడీపీ వాళ్ళే సార్. ఏమైతుంది ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అవి ప్లే చేయమంటే కూడా మీడియా పెట్టమంటే కూడా పెడతాను సార్. సరే, ఆ తర్వాత చూద్దాం. 20-30-40 మంది వచ్చారు, ఏం చేశారు? 30-40 మంది వచ్చారు సార్. గత దీపావళి పండుగ రోజు 1 గంట టైంలో నా ఇంటి కిందికి వచ్చి ఆటం బాంబులు మాదిరి ఒక టపాకాయలు మామూలుగా సార్, మామూలుగా 7 గంటలు 8 గంటలు పగులు కాల్చుకుంటాం సార్ ఎవరిమైనా కానీ టపాకాయలు. అదే పనిగా నన్ను భయభ్రాంతులు చేయాలా, నన్ను ఇబ్బందులు పెట్టాలని 11-12 గంటల కాడ వచ్చి మా ఇంట్లో నా పెద్ద కూతురు బిడ్డ, చిన్న బిడ్డ 3 సంవత్సరాలు బిడ్డ ఉంటే భయపడతాను నన్ను ఆయన అంటే కూడా ఏం సార్. గత సదరు ఎస్ఐ సార్ కు ఫోన్ చేసినాను సార్. ఆ టైంలో బండి నరికినప్పుడు కాల్ చేసిన, నా మీదకి వచ్చినప్పుడు కాల్ చేసిన, నాకు ఇంటి మీదకి వచ్చి
దౌర్జన్యం చేసినప్పుడు కాల్ చేసిన, టపాకాయలు పెట్టినప్పుడు కాల్ చేసిన సదరు ఎస్ఐ గారు ఏమాత్రము సానుకూలంగా పోతాడు కానీ వాళ్ళకు మందలించిందేదంటూ లేదు సార్. ఓకే సరే అయిపోయింది. దాని తర్వాత ఏం చేసినారు, ఏమైంది? దాని తర్వాత ఇంకా నీ కథ చూస్తాము, నీ కథ ఎట్లుంటుందో ఇంకా సినిమా చూపిస్తాము, నీకు అధ్యాస్తాం ఇచ్చాక భయానికి లోనయ్యి అప్పులు పాలైపోయి సార్ 6 నెలల నుండి ఊరు బయట తిరుగుతున్నాను సార్ నేను. ఓకే అంటే ఊరు వదిలిపెట్టి వచ్చేసినాను సార్. 6 నెలల నుండి ఊరు బయట తిరుగుతున్నా. 2 నెలలు అవుతాను సార్ నేను వచ్చేసి గడ్డకుండా. నా దగ్గర ఏం లేదు సార్, ఒక ప్రాణం తప్ప ఏమీ లేదు సార్. అంటే భార్య పిల్లల్ని తీసుకొచ్చారా, ఒంటరిగా వచ్చారా? సార్ నా ఫ్యామిలీతో సహా వచ్చేసినాను సార్ సిటీకి. ఎక్కడ సిటీకి అంటే కదిరికి వచ్చేసినాను సార్. కదిరి కుమ్మరవాళ్ళపల్లి సార్. ఓకే వెనకాల మీ భార్య గారా? మా భార్య గారు సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఏమమ్మా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఉన్నాయి సార్, ఇబ్బందులు ఉంటేనే కదా సార్ ఇక్కడ వచ్చేసింది. అంతేనా? ఏమన్నా ప్రాణభయమా? ఎట్లా భయపెట్టినారు? ప్రాణభయమే సార్. వాళ్ళు అంతా గుంపే వచ్చినారు. మా ఎల్లుడు ఒక్కడున్నాడు సార్, మా కాపు అంతే, మళ్ళీ ఎవరు లేరాడా. అంతేనా? ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3 సార్. 3 పిల్లలు. చిన్న పిల్లవాడు వయసు ఎంత? వాళ్ళు చిన్నోళ్ళు సార్. ఎంత వయసు ఉంటుంది? ఒక 18, పిల్లడు 15 ఏళ్ళు సార్. 15 ఏళ్ళు. ఓకే వాళ్ళని తీసుకొని ఊరు వదిలిపెట్టి వచ్చేసినారు. వచ్చేసినాం సార్. సరే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు మరి ఎవరిని సహాయం అడగలేదా? ఎవరిని అడిగినాం సార్, వాళ్ళు సహకరించలేదు మాకి. సార్ వైసీపీ నాయకులకు అందరికీ కాల్ చేసినాను, వైసీపీ నాయకులకు అందరికీ చెప్పినాను సార్. వాళ్ళు ఏమంటున్నారంటే సార్, రామయ్య మేము వస్తే మా మీద కేసులు పెడతారు, రామయ్య మేము వస్తే మా మీద ఏ రూపంలో కేసులు పెడతారు, రామయ్య నీ బాగా అలసాట్లో నీకు ఎన్ని అలసాట్లో ఎట్లో ఇబ్బందులు పడినావు, ఎట్లో అయినావు, ఎట్లో మునిగినావు, సలేమో గ్యాలేమో నువ్వు ఇబ్బందులు పడుతున్నావు రామయ్య, మేము వచ్చినామంటే మా మీద ఏదో ఒక కేసు ఇరికిస్తారని భయపడి వాళ్ళు నాకు ఏ విధమైన సహాయం ఆర్థికంగా గాని రాజకీయంగా గాని ఇంకో విధంగా ఏ విధంగా కూడా వాళ్ళు నాకు సహాయం చేసేకి నిరాకరిస్తున్నారు సార్. భయభ్రాంతులకు లోనే పోయి. సరే మరి మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇట్లానే కదిరిలో ఉంటారా, మళ్ళీ ఊరికి పోయి? ప్రాణరక్షణ కావాలా మాకు? ప్రాణరక్షణ కావాలా సార్. ఇప్పుడు కూడా మేము ఊర్లోకి పోతే నేను ఇంతవరకు 2 నెలల నుండి ఊర్లోకి వెళ్ళా సార్. మా భార్య పిల్లలు ఇప్పుడు కూడా ఊర్లోకి పోతే పలకలు కొట్టేది, దౌర్జన్యం చేసేది, ఇంటికాడికి వచ్చేది, ఏందేందో చేసేది, ఇట్లా చేస్తున్నారు సార్. అటువంటిప్పుడు నేను కనీసం నా బిడ్డలకు ఒక దావ చేసేదాకా నేను బతకాలని సిటీకి వచ్చినా సార్. ఓకే అంటే ఇప్పుడు వెళ్ళినా కూడా ఆ దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు? ఇప్పుడు కూడా దౌర్జన్యం ఉంది సార్. సరే మీ లోకల్ నాయకుడు ఎవరు, వైసీపీ నాయకులు? సార్ మా లోకల్ నాయకులు మాకు లోకల్లో వచ్చి బాలకృష్ణ నాయుడు. ఓకే జెడ్పీటీసీ. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? ఎమ్మెల్యే మక్బూల్ సార్. ఓకే మరి ఆయన ఏమి మీరు అడగలేదా, ఆయనతో ఏం మాట్లాడలేదా? సార్ ఆయన దగ్గరికి పోతే కూడా నేను ఆయన దగ్గరికి పోతానేమో, ఆయన దగ్గరికి పోతే ఈయన ఇరికిద్దాము, ఈయన ఏదో ఒకటి కేసులో ఇరికిద్దాము, ఏదో ఒకటి చేద్దామని కాపు కాసుకున్నారు సార్. ఓకే అందుకే మీరు ఆయన దగ్గరికి పోవట్లేదు సార్. ఊరికి అబద్ధం చెప్పుడు పోవట్లేదు సార్. శ్రీనివాసరెడ్డి సార్కి చెప్పినా, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సార్కి చెప్పినా, శాన్బాజు సార్కి చెప్పినా, వజ్ర భాస్కర్ రెడ్డి సార్కి చెప్పినా, మా మండల కన్వీనర్ రంగారెడ్డి సార్కి చెప్పినా. గోరంట్ల మాధవ్ గారు ఏమన్నారు? గోరంట్ల మాధవ్ గారు నేను కదిరికి వస్తాను రామయ్య, నువ్వు భయపడొద్దు అన్నారు సార్. ఇంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మంచి క్లోజ్ సార్ నాకు. ఓకే సరే తప్పకుండా మీకు న్యాయం జరగాలి. మా తరఫున ఏదైనా సహాయం అన్నా కూడా తప్పకుండా చేస్తాం. మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. నేను ఒక మాట చెప్తాను సార్. ప్రభుత్వం అనేది ఈ పొద్దు ఉంటుంది, రేపు పోతుంది సార్. గత ప్రభుత్వంలో మేము ఏమన్నా నేనేమన్నా ఎవరి మీద కన్నా పోయి ఎవరి మీద హరాస్మెంట్ చేసి ఎవరినన్నా ఏదన్నా ఇది చేసింటే నా మీదకి వచ్చినా ఓకే సార్. ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదు సార్. మరి ప్రభుత్వం ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తిని వైసీపీ క్యాండిడేట్ అంటేనే ఈ ప్రకారంగా ఏదిచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ కూడా పోనీయకుండా
ఈ ప్రకారంగా చేస్తే ప్రజలు ఏం కావాలి సార్? డెమోక్రసీలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్ లో ఉన్నామా సార్ మనం? రైట్ 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 తప్పకుండా మీ బాధ నాకు అర్థమైందండి. తప్పకుండా ఏం చేయాలో. ఇప్పుడు టూ వీలర్ నరికేసి అది పనికిరాకుండా పోతే ఆ టూ వీలర్ ను ఉదిరికేసినా సార్ 30,000 రూపాయలు టూ వీలర్ ను 6,000 రూపాయలకు అమ్మినా సార్. అంతకు దరింగాకన చేసినారు. రైట్ 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 ఇది రామయ్య గారి కథ. సొంత ఊరు వదిలిపెట్టి కదిరి పట్టణానికి వచ్చి బతుకుతున్నాడు. సరే, మొన్న అంటే 16వ తారీఖు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశా. ఆల్రెడీ మీకు చెప్పా, మళ్ళొకసారి దయచేసి వినండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. మొన్న 16వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లేఖ అన్నది నేను రాశా. ఈ లేఖలో నేను జగన్ గారికి చెప్పాను ఏమని అంటే సమస్యల గురించి డీటెయిల్గా రాశా. దాంతోపాటు ఏమి చేస్తే బాగుంటుంది అని నా సలహాలు కూడా ఇచ్చా. ముందుగా 1వ సలహా అంటే 4 సలహాలు ఇచ్చా. మొదటి సలహా సమగ్ర సమాచార సేకరణ అన్నది అంటే మండలాల వారీగా జిల్లాల వారీగా చెయ్యాలి. ఎంతమంది ఊర్లు వదిలిపెట్టి వెళ్ళారో వైసీపీ కార్యకర్తలు ముందుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న వారికి దాని తర్వాత భద్రత కల్పించాలి. టోల్ ఫ్రీ నెంబరు అన్నది ఒకటి ఇవ్వాలి. కాల్స్ చేస్తారు ప్రజలు, ఆ కాల్స్ అటెండ్ చేయాలి. ఇంకా చాలా చెప్పాను, మీరు కూడా స్వయంగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి జగన్ గారికి 4 సలహాలు ఇచ్చాను. మొదటి సలహా ఏదైతే ఉందో సమగ్ర సమాచార సేకరణ, అది వీళ్ళు చేశారు. సరే, సమగ్రంగా చేయలేదు, అది వేరే సంగతి. కొంత చేశారు. ఒక డేటా అన్నది మన ముందుకు వచ్చింది. ఇది వైసీపీ పార్టీ చేసినటువంటి డేటా, పార్టీ తీసుకొచ్చినటువంటి డేటా. మండలాల వారీగా ఎంతమంది వాళ్ళ గ్రామాలని వదిలిపెట్టి వెళ్ళారు అన్నది డీటెయిల్గా ఒక డేటా అన్నది ఇచ్చారు. సరే, ఇంకొకటి కూడా ఉంది డేటా, కాకపోతే అది అందులో పేర్లు ఉన్నాయి, అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అందుకే నేను ఆ డేటా అన్నది మీకు చూపించను. కేవలము ఇక్కడ మండలాల వారీగా ఉన్నటువంటి డేటా మాత్రమే మీకు చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూసుకుంటే దుర్గి మండలం కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలకు గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన కుటుంబాల వివరాలు. ఇక్కడ మనం చూసుకుంటే గ్రామాల వారీగా ఇచ్చారు. టోటల్గా ఈ మండలంలో 10 గ్రామాలు. ఈ 10 గ్రామాల్లో 122 మంది టోటల్గా, కేవలము ఒక్క మండలంలో 122 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామాలని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి దుస్థితి అన్నది వచ్చింది. నెక్స్ట్ వెల్దుర్తి 4 గ్రామాలు. ఈ 4 గ్రామాల్లో 218 మంది. నిజంగా మాచర్ల రూరల్ ఒక గ్రామం 70 మంది. ఇందులో కాస్ట్ కూడా ఇచ్చారు, అంటే కుల ప్రాతిపదికన కులాలు కూడా ఇచ్చారు. నేను సరే కులాల జోలికి వెళ్ళను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. సరే, మాచర్ల రూరల్లో 70 మంది. నెక్స్ట్ రంటచింతల టోటల్గా 6 గ్రామాలు 114 మంది. కారంపొడి ఇక్కడ 7 గ్రామాలు 42 మంది. టోటల్గా 5 మండలాల డీటెయిల్స్ అన్నది ఇచ్చారు. టోటల్గా 5 మండలాల డీటెయిల్స్ అన్నది ఇచ్చారు. ఇందులో ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. హయ్యెస్ట్గా పిన్నెల్లిలో టోటల్గా రికార్డ్ అన్నది అయింది. పిన్నెల్లిలో టోటల్గా వీళ్ళు చేసినటువంటి రికార్డ్ ఏంటి అంటే, మనం ఇక్కడ చూసుకుంటే ఎంత ఇచ్చారు పిన్నెల్లి టోటలు 148 మంది. 148 మంది పిన్నెల్లి గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే గ్రామాల డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సరే, అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి నేను అన్ని గ్రామాల గురించి మాట్లాడాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ 148 మంది ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ కూడా టోటల్గా ఫుల్గా లేవు ఇక్కడ. ఎందుకంటే నాకు తెలిసి 310 కుటుంబాలు. 310 కుటుంబాలు అంటే ఒక కుటుంబానికి కనీసం 4 వేసుకోవాలి. కానీ వీళ్ళు ఇచ్చిన డేటా 148 మంది. ఫుల్గా డేటా అనేది లేదు, ఇంకా డేటా అనేది తీసుకోవాల్సిన అవసరం అన్నది ఉన్నది. సరే, టోటల్గా నేను ఫోన్ నెంబర్ ఇస్తేనే నాకే 100లలో, సరే 1000 టచ్ అవ్వలేదు, 100లలో నాకు మెసేజ్లు వచ్చినాయి. అట్లాంటిది ఒక పార్టీ తలుచుకుంటే డీటెయిల్స్ తీసుకోవడం అనేది అంత పెద్ద విషయం కాదు. సరే, డీటెయిల్స్ తీసుకోవాలి, తీసుకొని వాళ్ళకి న్యాయం అనేది చెయ్యాలి. అండ్ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, పల్నాడు జిల్లా అని చెప్పేసి కేవలం పల్నాడు జిల్లా మీదనే కాన్సన్ట్రేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాదండి, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇది. ఆంధ్రప్రదేశ్లో అందరూ జిల్లాల వారీగా నాయకులు బాధ్యత వహించి డేటా అన్నది కలెక్ట్ చేయండి.
దీనికి సంబంధించి వైసీపీ కూడా డీజీపీ గారికి ఒక ఏమంటే కంప్లైంట్ అన్నది అందించాలి అని చెప్పేసి డీజీపీ గారి అపాయింట్మెంటు కోరింది. ఇక్కడ మనం చూడొచ్చు లేలా అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డీజీపీ గారికి ఒక లేఖ అనేది రాశారు. ఏమని అంటే సీకింగ్ అర్జెంట్ అపాయింట్మెంట్ రిగార్డింగ్ మర్డర్ ఆఫ్ దళిత్ యాక్టివిస్ట్ మందా సాల్మన్. అంటే ఇక్కడ ఒక విషయం అండి, సరే ఈ విషయం మీద తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఈ విషయం మీద తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాలి. బట్ దీంతో పాటు మీరు ఇవ్వాల్సిన అతి ముఖ్యమైన మరో కంప్లైంట్ ఏంటంటే ఈ ఎవరైతే జిల్లాలని మండలాలని ఊర్లని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి బతుకుతున్న వారు ఉన్నారో వాళ్ళ గురించి ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి డీజీపీ గారికి ఇవ్వాలి, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి మీరు ఒక రిక్వెస్ట్ అనేది డీజీపీ గారికి ఇచ్చి డీజీపీ గారు యాక్షన్ తీసుకోకపోతే మీరు కోర్టుకు వెళ్ళవచ్చు. ఆ పని చేయండి. సరే చనిపోయిన సాల్మన్ నో డౌట్ ఆ మర్డర్ మీద ఎంక్వైరీ అనేది జరగాలి, ఆ డీటెయిల్స్ అన్నవి రావాలి. తప్పు చేసిన వారు తప్పకుండా కటకటాల వెనక్కి వెళ్ళాలి, వాడికి శిక్ష పడాలి. కానీ ఎవరైతే ఊర్లు వదిలిపెట్టి బయట బతుకుతున్నారో వేలాది మంది వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. దయచేసి ఆ విషయం మీద కూడా ఆలోచన అన్నది చేయండి, తప్పకుండా ఆలోచించాలి మీరు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఆయనకి న్యాయం చేయడం ఎంత బాధ్యతో ఎవరైతే ఊర్లు వదిలిపెట్టి బయట బతుకుతున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయడం అనేది అంతే బాధ్యత. కొంత బాధ్యతగా వైసీపీ నాయకులు కొంత వర్క్ అనేది ఈ విషయంలో చేస్తే పార్టీ రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. లేదు ఒకప్పటి నెగ్లిజెన్సే ఇప్పుడు చేస్తామంటే 2024లో ఏమైందో మనం చూసాం. అందులో నాయకుల నెగ్లిజెన్స్ చాలా ఉంది. మేము మంచి చేసినాం మాకు ఓటేస్తారు, మేము మంచి చేసినాం మాకు ఓటేస్తారు అని చెప్పేసి హాయిగా ఉన్నారు. వెళ్ళండి ఆ గడప గడపకి అంటే గడప గడపకి వెళ్ళలేదు. ఆ రోజు చేసిన తప్పు మళ్ళీ ఈ రోజు చేస్తామంటే కుదరదు కదా. కార్యకర్తల్ని కాపాడుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, కార్యకర్తల్ని కాపాడుకోండి. 2029లో వచ్చే అవకాశం తప్పితే మళ్ళీ 2034 దాకా వెయిట్ చేయాలి, మళ్ళీ 5 సంవత్సరాలు వేస్ట్ చేయాలి. అలా చేయడం అన్నది కరెక్టా? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎవరికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, మళ్ళీ చెప్తున్నా, కేవలం పార్టీకి మంచి జరగాలని నేను మాట్లాడుతున్నా. తప్పకుండా ఈ విషయం మీద మీరు కూడా స్పందించి ఒక కమెంట్ అనేది చేయండి. దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై